మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు ఉన్నారు. తబ్లీగీ జమాత్కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులపైన వాళ్ళు తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఒక ఉగ్రవాద సంస్థకు ఇవ్వడమైనటువంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, తబ్లీగీ జమాత్ మీద మీకున్నటువంటి అభ్యంతరం ఏమిటి? తబ్లీగీ జమాత్ ఒక మత ప్రచారం చేసే ఆర్గనైజేషన్. అది భారతదేశంలోనే ఒక 100 ఏళ్ల నుంచి ఉన్నది. ఇప్పుడు ఇంకో దేశాలకు కూడా విస్తరించింది. కానీ ఇక్కడ సౌదీ అరేబియా లాంటి, అంటే సీట్ ఆఫ్ ఇస్లాం అంటారు సౌదీ అరేబియా లాంటి ఇస్లాం జన్మస్థలంలోనే తబ్లీగీ జమాత్ని స్పెసిఫికలీ ప్రతి మాస్క్, సౌదీ అరేబియాలో ఉన్న ప్రతి మాస్క్లో ఉన్న హెడ్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తబ్లీగీ జమాత్ అనే ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళని ఎవ్వరిని ఇస్లాం మత ప్రచారం అక్కడ చేయనివ్వద్దు అని. ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యాండ్. ఎందుకంటే క్లియర్గా సౌదీ అరేబియా మైట్ హ్యావ్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే తబ్లీగీ జమాత్ ఈస్ కోట్ అన్ కోట్ ఓపెన్ గేట్స్ టు టెర్రర్ అని చెప్పేసి సౌదీ అరేబియాలో తబ్లీగీ జమాత్ని కంప్లీట్ బ్యాన్ చేసిండ్రు. నాకు తెలిసి తుర్క్మెనిస్తాన్, కజాకిస్తాన్ అండ్ రష్యాలో కూడా తబ్లీగీ జమాత్ని బ్యాన్ చేసే దీంట్లోనే ఉన్నారు. అండ్ మన ఇస్లామిక్ దేశాలు, ఇండోనేషియా, ఇటువంటి దేశాలు కూడా తబ్లీగీ జమాత్ మీద ఒక కన్నేసి ఉన్నాయి. సో ఇటువంటి ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇస్లాంకి మీరు మత ప్రచారానికి ఇస్తున్నారు అనేది కాదు. ఇక్కడ తబ్లీగీ జమాత్కి టెర్రర్ లింక్స్ ఉన్నాయని ఒక ఇస్లాం జన్మస్థలమైన దేశం అంటుంది. మీరు దాని గురించి మీరు ఆలోచించారా? మీరు దాని గురించి, మీకు ఇన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి, హోమ్ డిపార్ట్మెంటే మీ చేతిలో ఉన్నది. మీరు హోమ్ డిపార్ట్మెంట్ మీ చేతిలో పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారు? మీరు వచ్చి రాగానే ముస్లిమ్స్కి పుష్టికరణ రాజనీతి, అపీజ్మెంట్ పాలిటిక్స్ అని చెప్పేసి జమాత్ వాళ్ళే మొత్తం బీఆర్ఎస్ అంటే బీజేపీ తప్ప కాంగ్రెస్ బీఆర్ఎస్కి మేము ఓటేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక ఒప్పందం రాపించుకుండ్రు. జమాత్ ఓపెన్ లెటర్ అండ్ ఒప్పందం రాపించుకున్నప్పుడు మీరు ఈ తుష్టీకరణ భాగంగా మీరు వాళ్ళకు అప్పనంగా 3 కోట్లు ఇస్తారా? మీరు 2020లో ఢిల్లీలో ఇదే తబ్లీగీ జమాత్ ఆర్గనైజేషన్ కాంగ్రిగేషన్ అయినప్పుడు కరోనా సూపర్ స్ప్రెడర్ అయింది. కరోనా వేవ్ 1 ఫస్ట్ వేవ్ ఢిల్లీలో తబ్లీగీ జమాత్ ఆర్గనైజేషన్ ఒక పెద్ద కారణం, అంటే అతిపెద్ద కారణము. ఇక అక్కడి నుంచి ఢిల్లీలో అంచెలంచెలుగా ఇక అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు JH1 వేరియంట్, కరోనా వేరియంట్ వస్తున్నప్పుడు ఎన్ని వేల మంది, ఎన్ని దేశాల నుంచి భారతదేశంకి పరిగి, మన తెలంగాణ పరిగి వికారాబాద్కు వస్తారు. ఇది 3 రోజుల పొంటి ఉన్న మీటింగ్కి 3 కోట్లు ఏం చేస్తారు మీరు? పైప్ లైన్లు, రోడ్లు ఉన్నాయి లేని, అంటే ఇంత పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేనికోసం? అక్కడ మీరు ఏం కట్టబోతుండ్రు? ఎన్ని రోజుల కోసం కట్టబోతుండ్రు? 3 రోజులే ఉంటుందా లేకపోతే ఎక్కువ అవుతుందా? దాంతోపాటు తబ్లీగీ జమాత్ మీద టెర్రరిజం లింక్స్ ఉన్నాయనే అపవాదమే కాకుండా తబ్లీగీ జమాత్ ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్జన్ కూడా చేస్తుంది. ఓల్డ్ సిటీ అండ్ అదర్ ఏరియాస్ అండ్ అదర్ ముస్లిం సెన్సిటివ్ ఏరియాస్లలో ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్జన్ కూడా చేస్తుందనే అపవాదం ఉంది. యాంటై కన్వర్జన్ లా భారతదేశంలో ఇంకా రావాలి. కానీ అటువంటి ఫోర్స్ఫుల్ కన్వర్జన్ మీరు ఇటువంటి సంస్థల ద్వారా చేయనిస్తే మీరు ముస్లిమ్స్కైనా హిందూస్కైనా ఒక సెక్యులర్ దేశంలో ఏమి సూచించాలనుకుంటున్నారు? వాళ్ళు అనుమతి అడిగినప్పుడు కేవలం ఇది మాకు సంబంధించినటువంటి ఒక పూజా కార్యక్రమం, లేకపోతే మాకు సంబంధించినటువంటి ఒక సమావేశమే తప్ప దీంట్లో మిగిలింది లేదనేటువంటిది వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని ఉండొచ్చు కదా. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు అసలు దేవాలయాలకు, దేవాదుల సంస్థలకు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు? ఒక BHPనైనా లేకపోతే ఇంకో ఏ ఆర్గనైజేషన్ అయినా ఒక మత ప్రచారానికి సంబంధించిన, ఒక హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమము వాళ్ళ డబ్బులతో వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ మీరు వక్ఫ్కి డబ్బులు ఇచ్చి వక్ఫ్ ద్వారా ఈ సంస్థకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే మీరు వచ్చి రాగానే December 9th రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. వచ్చి రాగానే మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా 6 సీనియర్ పీపుల్ ఉన్నప్పుడు మీరు 7th
హర్సన్కి, అక్బరుద్దీన్ ఓవైసీకి మీరు ప్రోటెం స్పీకర్ హోదాని ఇచ్చిండ్రు. అయితే మీరు ఇమ్మీడియట్లీ అపీస్మెంట్ స్టార్ట్ చేసేసిండ్రా? అంటే బీఆర్ఎస్ తోని ఏఐఎంఐఎం ఉంది, ఇప్పుడు మాతో రావాలా అని చెప్పేసి ఆయనకు ప్రోటెం స్పీకర్ ఇవ్వాలా, 3 రోజులలో 3 కోట్లు ఇచ్చేసేయాలా? అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఇక్కడ మత ప్రచారం, హిందూ మతస్థులు, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు అగేన్స్ట్ ఉన్నదంటే ఇక్కడ మతం గురించి గారు. మీరు ఏమన్నా ప్రచారం చేసుకోండి, మీరు మాకెందుకు ఇస్తలేరు? ఈ మత ప్రచారం చేసే వాళ్ళ మూలాలేంటి? మీరు ఒక రేపొద్దున వాళ్ళతో టెర్రరిస్ట్ లింక్స్ కూడా పడతాయా లేవా మీరు చూసిండ్రా? అంటే సౌదీ అరేబియా ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ కన్జర్వేటివ్ కంట్రీ. ఇస్లాం జన్మస్థలం. అటువంటి దేశమే వద్దురా బాబు, మాకు వీళ్ళు వద్దు, వీళ్ళు మాట్లాడొద్దు, వీళ్ళు ఎవరితోని వీళ్ళు ఇంటరాక్టే కావద్దు అన్నప్పుడు, కంప్లీట్లీ బ్యాన్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఎట్లా రాణిస్తారు? ఏ ప్రాతిపదికన? మీరు తెలంగాణలో మతాలు అంటే భారతదేశంలో సెక్యులరిజం ఉన్నది అని అంటాం, సరే, అన్ని మతాలకు ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వాలి, కానీ law, order, safety and zero tolerance for terrorism is what India is about today. భారతదేశం is about. మీరు ఈ తబ్లిగీ జమాతీ సమావేశం ద్వారా తెలంగాణలో ఒక ఉద్రిక్త వాతావరణం ఖచ్చితంగా ఎందుకంటే తబ్లీగీ ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్. ఎన్నో దేశాల నుంచి ఇస్లామిక్ మత ప్రచారం చేయడానికి వస్తున్నారు. వీళ్ళు మత ప్రచారమే చేస్తారా, ఇంకేమన్నా చేస్తారా, లేకపోతే ఇంకా దేనికన్నా వెసులుబాటు చేసుకుంటారా అనేది మనకు తెలియదు. మీరు తెలుసుకోండి, దట్ ఈస్ యువర్ జాబ్. మమ్మల్ని కాపాడు మీ జాబ్, అది మీరు చెయ్యండి. అండ్ మీ ప్రొటెస్ట్ ఎట్లా ఉండబోతుంది ఈ అంశం పైన? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా ఈ 3 కోట్లను ఆపేసేయాలి. ఆపేసి మొత్తము ఈ తబ్లీగీ జమాత్ మూలాలేంటి, అసలు సౌదీ అరేబియా ఇంత సడన్గా దాన్ని బ్యాన్ ఎందుకు చేసిందో మొత్తం తెలుసుకునేదాకా మీరు ఎటువంటి డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళని రానివ్వడానికి వీల్లేదు. అంటే ఆ ప్రోగ్రామ్ ఆపడానికి మీరు ఏమైనా హైకోర్టు ద్వారా లేదంటే కోర్టుల ద్వారా ఏమైనా పిటిషన్స్ వేసి అప్పీల్ చేసే అవకాశం ఉందా? అది భారతీయ జనతా పార్టీ పెద్దలు డిసైడ్ చేస్తారు. బట్ ఇప్పటికైతే రేవంత్ రెడ్డికి ఈ సూచననైతే భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఇవ్వదలుచుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది తబ్లిగీ జమాతీ దగ్గర జరిగేటువంటి భవిష్యత్తు ప్రమాదాలను వెంటనే ఒక రేవంత్ రెడ్డి లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి టీం దానిపైన దృష్టి పెట్టాల్సిందే, లేదంటే భారతదేశానికి ఇది ఉపద్రవంగా మారే అవకాశం ఉందని స్పష్టం.